గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనము లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే రీసెంట్గానే ఒక 4 డేస్ నుంచి త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఏ స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తాయి, మనము ఏ విధంగా మన పోర్ట్ఫోలియో అంటే డబ్బులను ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలనే కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నాము. దాని పరంగానే మనము రీసెంట్గా ఎస్బీఐ కార్డు తీసుకొని ఒక 3% వచ్చినాక ప్రాఫిట్ వచ్చినాక ఎగ్జిట్ అయినాము. దాని తర్వాత వచ్చేసి మదర్సన్, ఎడల్వైజ్, జీ ఎంటర్టైన్మెంట్, జిహెచ్సిఎల్ ఈ 4 కంపెనీస్ అనేది ప్రజెంట్ త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ తీసుకున్నాము. ఎడల్వైజ్ తీసుకుంటే ఎడల్వైజ్ ఈరోజు ఒక రోజు మాత్రమే 10% రిటర్న్ అనేది ఇచ్చింది. ఎందువల్ల ఇచ్చిందంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చినాక ప్రాఫిట్ బుకింగ్ ఎగ్జిట్ అయిపోయినాక తిరిగి కమ్ బ్యాక్ యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళింది. అప్ అయినప్పుడు 2 డేస్ అనేది సేమ్ ప్రైస్ కాడ నార్మల్ లిటిల్ బిట్ వోల్టాలిటీ ఉండేది. దాని తర్వాత ఈరోజు ఒక రోజు మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి అప్రాక్సిమేట్ 10% అనేది వన్ డే హై అయింది. టోటల్ రిటర్న్ వచ్చేసి 10.26. తర్వాత మదర్సన్ కూడా వచ్చేసి ఈరోజు 0.87, ఓవరాల్గా 3.81. నేను పెట్టిన పెట్టుబడి వచ్చేసి 70,000 అయితే నాకు వచ్చిన 74,000 నాకు వచ్చే రిటర్న్ వచ్చేసి 2,700. ఇది వచ్చేసి ఓన్లీ 3 డేస్ ప్రాఫిట్ అనమాట. జీ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి ఇది అప్రాక్సిమేట్గా 5% వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ నడుస్తూ ఉంది. జిహెచ్సిఎల్ ఇక్కడ చూసుకుంటే 1 డే హోల్డింగ్ నిన్న బై చేసినప్పుడు ఈరోజు ఒక్కరోజు మాత్రమే 2.4%, ఓవరాల్గా 3.6% అనేది ప్రాఫిట్లో మనము గెయిన్ అయినాము. సో ఇది మనము ఏ స్టాక్స్ ఏ విధంగా చూడాలా, ఏ విధంగా చూసినాను నేను దాని బేసిక్ ప్రీవియస్ డేస్లో ఎక్కడ సేమ్ ప్రైస్ ప్రీవియస్ డేస్లో ఎక్కడెక్కడ స్టేబుల్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకుని పైకి బౌన్స్ అయింది అనేది కొన్ని షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ నేను షేర్ చేసినాను. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నా పాత వీడియోస్ ఒకసారి మీరు రెఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్సిఎల్ తీసుకుందాము. ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకసారి మీకు శాంపుల్గా చూపిస్తాను నేను ఏ విధంగా తీసుకున్నాను అనేది. జిహెచ్సిఎల్ చార్ట్ ఓపెన్ చేసుకుంటే నేను ఎప్పటికైనా కానీ డైలీ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకొని డైలీ క్యాండిల్లో మీరు ఇది కూడా చూసుకుంటే ఆల్ టైమ్ హై టచ్ అయ్యి దాని తర్వాత కంటిన్యూగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినాక ఎస్టర్డే నేను ఇక్కడ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ వచ్చేసి హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది నిన్న. ఇది కూడా వచ్చేసి నేను మార్నింగ్ ప్రైస్ సెట్ చేస్తే ఈవినింగ్ 3:20 అనేది ట్రిగ్గర్ అయింది అనమాట. అంతవరకు ట్రిగ్గర్ కాలేదు. ఏ ప్రైస్ కాడ సెట్ చేసినాను అనుకుంటే మనకి ఇక్కడ మల్టిపుల్ డేస్ ఏ క్యాండిల్ ఇక్కడ కంటిన్యూగా ఫామ్ అయిందో ఆ క్యాండిల్ దగ్గర నేను ప్రైస్ అనేది సెట్ చేసినాను. ఆ ప్రైస్ టచ్ అయింది. సరే మీరు ఇక్కడ చూసుకుంటే 670 బై చేసిన వాల్యూ 670 చూడండి. 670 టచ్ అయింది. ఇది మార్నింగ్ సెట్ చేస్తే ఈవినింగ్ టచ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చేసి తిరిగి బౌన్స్ అయింది. ఆల్ టైమ్ ఎంత 714, మేబీ 714 దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉండదు అని చెప్పలేము. సో అప్ టు 700 లేదంటే 705 వచ్చినాక 50% ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ 50% ఇది క్రాస్ అయినాకన్నా మనం ఎగ్జిట్ కావచ్చు. లేదు కంటిన్యూ హోల్డ్ చేసుకుంటామంటే హోల్డ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆల్రెడీ మనకు 3.6% రిటర్న్ ఇచ్చింది. అప్ టు ఒక 5% రిటర్న్ వచ్చిందంటే ఎగ్జిట్ అయ్యి ఈ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ తీసుకువెళ్ళి మళ్ళీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము అట్లా మన ఇన్వెస్ట్మెంట్ అనేది కాంపౌండ్ పెంచుకుంటూ అనేది పోవాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ 3 డేస్లో 10,000 రిటర్న్ వచ్చింది. దీంట్లో ఇదొక ఎడల్ వైజ్ మాత్రమే ఈరోజు ఒక రోజు 5,000 అనేది రిటర్న్ ఇచ్చింది అన్నమాట.